హలో హీట్ అవుతుంది, షెల్ వేస్తే హీట్ అవుతుంది. దయచేసి మామూలు వీడియో దయచేసి ఆ ఎదురుగా ఉన్నవారు ఎప్పుడైతే ఆ వీడియో ఆప్ అవుతుందో అప్పుడు తెలియచేయండి. దాన్ని మళ్ళా చేసేందుకు మరి సిద్ధపడతారు పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, మరి రెండో వర్తమానంలోనికి మనము వెళ్దాం. మొదటి వర్తమానంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. దినములు చెడ్డవని చూస్తూ ఉన్నారు కదా. ఏ దినాన ఏమి జరుగుతుందో తెలియదు. విజయవాడ ప్రాంతంలో గత 50 సంవత్సరాల క్రితం నుండి ఎప్పుడూ కూడా ఎంత వర్షము కురువుట మేము చూడలేదు అని చెప్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. ఇది ఎవరైనా గ్రహించారా, ఊహించారా? లేదు. ఎప్పుడు ఏ సమయాన ఏమి జరుగుతుందో తెలియక అజ్ఞానుల వలె జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుడు చెప్తున్నాడు, మీరు అజ్ఞానుల వలె కాక ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసులే అని అనుకొనక, ఎప్పుడు ఏమి జరుగుతుందో జరిగిందో జరగబోతూ ఉన్నదో తెలియచేసిన దేవుని యొద్దకు వచ్చి సిద్ధపడి ఉండాలని వాక్యము చెప్పబడతాం. సీమలను చూసాము కదా. ఇప్పుడు సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు? సోమరి, ఆ చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమని ఉన్నాడు. ఈరోజు దేవుడు వాక్యము ద్వారా నొక్కి ఒక్కానించి చెప్పబడుతున్నప్పటికీ మనుషులు వీటిని గ్రహించుకున్నారు. లోకములో మాటలు ఎన్నైనను వినేదానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని మాటలు చెప్పితే వినేదానికి ఇష్టం లేదు. అయితే ఈ సమయంలో దేవుడు మరొక రీతిలో మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఉన్నవారును మరి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వారికి అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు అంశము దేవుడు ఎవరు. అంశము దేవుడు ఎవరు. 2 చూపబడతాయి. 1 జీవమా, 2 విగ్రహమా. ఈ రెండింటిని మనము చూడబోతున్నాం. దేవుడు ఎవరు, జీవమా, విగ్రహమా. ఈ రెండింటిలో దేవుడు ఏమైనాడో మనము చూడబోతున్నాము. బహు జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అనగా ఎవరు? దేవుని బిడ్డలారా, దేవుడు అనగా ఎవరి చేతనైనను సృష్టించబడిన వాడు కాదు. ఆమేన్. దేవుడు ఎవరో ఒకరి చేత సృష్టించబడిన వాడు కాదు. హస్తకృతముల చేత నిర్మించబడిన వాడు కాదు. తనకు తాను సృష్టించుకున్నవాడు, తనకు తాను కలిగిన వాడు. ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు మరణము లేదు. ఆయన నిరంతరము జీవించే గొప్ప దేవుడైనాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పలుకుదాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మనుషుల చేత తయారు చేయబడిన వాడు కాదు, మనుషుల చేత సృష్టించబడిన వాడు కాదు, మనుషుల చమత్కారము చేత ఒలవబడిన వాడు, తొలచబడిన వాడు, రూపించబడిన వాడు కాదు. దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన ఒకరోజు ఉండి, లేక 3 రోజులు ఉండి, లేక 5 రోజులు ఉండి, లేక 9 రోజులు ఉండి ఆయన తర్వాత లేకుండా మాయమయ్యేవాడు కాదు. ఆమేన్. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఏకరీతిగా ఎప్పుడూ ఉన్నవాడు. ఈ దేవుడు
ఎవరు? ప్రకటన గ్రంథమును ఒక్కసారి తెరవండి, పరిశుద్ధ గ్రంథము నుండి. అదేంటి చివరిలోకి వెళ్ళామనుకుంటున్నాం? అవును, చివరిలో నుండి మొదటికి రాబోతున్నాం ఈరోజు. ఆమేన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనము చూడండి. ఈ దేవుడు కొద్ది కాలం ఉండి కొద్ది కాలం లేకుండా పోయేవాడు కాదు. ఈ దేవుడు 1 రోజు, 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఉండి తర్వాత కనుమరుగైపోయేవాడు కాదు. ఎవరంట? నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడనైనాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఎప్పటికప్పుడు దేవుని ఘనపరచాలి మనము. ఏమంటున్నాడు? నేను మొదటి వాడను. భూమి ఆకాశములను కలగక మునుపు, సర్వ సృష్టి నిర్మించబడక మునుపు, భూమికి పునాదులు వేయబడక మునుపు, భూమి ఆకాశములను కలగక మునుపు ఆయన ఉన్నవాడు చెప్తున్నాడు, నేను మొదటి వాడను. ఏ మనుష్యుడు లేక మునుపు, ఏ సృష్టి, ఏ ప్రకృతి లేక మునుపు ఆయన మొదటి వాడును, అలాగనే గడపటి వాడునై ఉన్నాడు, జీవించువాడై ఉన్నాడు. జీవము లేక నిర్జీవమైన వాడు కాదు, కానీ ఎప్పుడు నిరంతరము జీవించువాడైనాడు. ఆయన చెప్తున్నాడు, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాడు. ఆమేన్. మృతుడనైతిని గాని యుగ యుగములు నేను సజీవుడనైనాను. ఎందుకు మృతము కావాల్సి వచ్చిందో తెలుసా? దేవుని స్వరూపములో, దేవుని పోలికలో చేయబడిన మనము దేవుడు చెప్పిన మాట వినక ఆయనకు విరుద్ధకరంగా చేసి పాపం చేసి, పాపము నుండి దేవునికి దూరం అయిపోయి దేవుని యొద్దకు రాలేక ఉన్న మనల్ని దేవుని యొద్దకు దగ్గర చేసేదానికి మొదటి మనిషిగా యేసుక్రీస్తు అనే నరునిగా 1 యోహాను 1:14 వచనంలో మొదటి మానవునిగా ఆయన యేసుక్రీస్తు అనే నరునిగా అయ్యాడు. తద్వారా మనందరినీ విమోచించుటకు క్రీస్తు శిలువ మీద మన కొరకు మరణించాడు. ఆ మరణము ద్వారా ఎక్కడో దూరముగా ఉన్న మనల్ని దేవునికి దగ్గరగా చేశాడు. ఈ అనంతమైన ప్రేమ. ఆమేన్. ఈయన చెప్తున్నాడు, అందుకు నేను మృతుడనై తినేందుకు. మనము చనిపోవాల్సిన స్థితిలో ఆయన మన కొరకు చనిపోయాడు. అయితే మన చావు వ్యర్థము, ఆయన చావు సార్థకము. అందుకు మన కొరకు ఆయన మృతుడయ్యాడు, కానీ ఇదిగో చెప్తున్నాడు, యుగ యుగములు నేను జీవించువాడనైనాను. అందుకు నేను ఒక పాట రాసుకున్నాను. తరములు ఎన్నో గతించిన, యుగములు ఎన్నో నశించిన, మారని దేవుడు నీవు, మరువని దేవుడు నీవు, మారని దేవుడు నీవు, మరువని దేవుడు నీవు, నన్ను విడువక, నన్ను విడువని దేవుడు నీవేనని, ఎడబాయని వాడవు నీవేనని, నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు జీవించనై ఉన్నానన్నాడు. యుగ యుగములు నేను జీవించే సజీవుడనై ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 46వ అధ్యాయం 9వ వచనములో ఆయన స్పష్టముగా మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఏమంటున్నాడు? దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడునూ లేడు. ఇది దేవుడు మనతో స్పష్టముగా మాట్లాడుతున్న ఘనమైన మాట. ఈ భూమి మీద ఆయన తప్ప ఎవరు లేరు ప్రియులారా. మరి దేని వలన అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారని భ్రమపడుతూ ఉన్నారు అని మనం చూసినట్లయితే, మరి దేవుళ్ళని భూమి మీద ఆరాధింపబడుతున్న వారంతా ఎవరు?
ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఏం మాట్లాడుతున్నాడని చూసినట్లయితే కనుక, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని చెప్తుండగా, మరి ఈ భూమి మీద మనకు కొన్ని ఆలోచనలు కలుగుతాయి. మరి దేవుళ్ళని ఈ భూమి మీద ఆరాధింపబడుతున్న వారంతా ఎవరు అని చూసినట్లయితే, దేవుని శత్రువైన అపవాది పరలోకము నుండి పడద్రోయబడ్డాడు కదా, ఆ లూసిఫరు అనుచరులు వీరంతా ఎవరు? లూసిఫర్ యొక్క అంటే మొదట్లో పరలోకములో ప్రధాన దూతగా లూసిఫర్ అనే ఒక దూతగా పేరు ఉన్నది. అయితే దేవునికి విరుద్ధకరంగా ఆలోచన చేసి దేవునికి శత్రువుగా మార్చబడిన తర్వాత వాడు దయ్యమని పిలువబడతాడు, డెవిల్ అని పిలువబడతాడు కదా, భూతము కదా, వాడు పిచాచి, సాతాను, శోధకుడు, వాని రకరకాలుగా అపవాది అని కూడా పిలువబడతాడు. దేవునికి శత్రువు కాబట్టి వాని అనుచరులు వానితో కూడా భూమి మీదకి పడ్డారు కదా, వారు ఇప్పుడు భూమి మీద అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారని భ్రమపడుతూ బ్రతుకుతున్నారు కదా. వీళ్ళంతా ఎవరబ్బా అని మనం ఆలోచన చేస్తే, దేవుని శత్రువైన అపవాది యొక్క అనుచరులే తప్ప మరెవరూ కాదు. దేవుని బిడ్డలారా, నేను అయితే మీకు పరిశుద్ధ దేవుడనని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను పరిశుద్ధ దేవుడను, మరి మిగిలిన వారు అపరిశుద్ధత, పరిశుద్ధత లేని అపవిత్రతతో కలిగిన వారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అపవిత్రమైన వాటి యొద్ద నుండి మీరు దేన్ని కూడా తీసుకొని తినద్దు అని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అపవిత్రమైన వాటిని మీరు దేన్ని కూడా ఇలాగ తీసుకొని తినకూడదంట. అందుకు దేవుడు, మీరు దూరముగా పారిపోండి. ఎక్కడ నుండి? ఊరి నుండి, మనుషుల నుండి, కుటుంబం నుండి కాదు, విగ్రహముల నుండి దూరముగా పారిపోండి అంటున్నాడు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమందికి ఈయన దేవుడు కదా, ఈయన పరిశుద్ధ దేవుడు, నేను పరిశుద్ధ దేవుడను అంటున్నాడు. ఎవరికి? మీకు అని చెప్తున్నాడు. ఎంతమందికి ఈయన దేవుడు అని చూసినట్లయితే, సర్వలోకమునకు సర్వాధికారి అయిన జీవము కలిగిన దేవుడు. అపోస్తుల కార్యములు 10:36, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు. ఇది అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనములో ఉంటారు. మరి ఈ మనుషులను సృష్టించిన దేవుని ఆరాధిస్తున్నామా, లేక మనుషులే తయారు చేసుకున్న దేవుళ్ళను అనగా విగ్రహాలను ఆరాధిస్తున్నామా? మనల్ని మనము ప్రశ్నించుకోవాలి ఇక్కడ. ఎందుకంటే నేను మీకు పరిశుద్ధ దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు అని దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, మరి అనేక మంది ఏం చేస్తున్నారంటే వెనక, ఈ మనుషులు తనంతట తాను సృష్టించుకున్న వారు అనేకమని ఈ భూమి మీద ఉన్నాయి. అందుకే మరి ఈ మనుషులు సృష్టించిన దేవుని ఆరాధిస్తున్నారా? అర్థమవుతుందా? ఈ మనుషులను సృష్టించిన దేవుని ఆరాధిస్తున్నారా, లేక మనుషులే దేవుని సృష్టించిన దేవుని దేవతలని విగ్రహాలను ఆరాధిస్తున్నారా? ఇది మనము చాలా స్పష్టంగా మనం వినాలి ఈరోజు. ఇప్పుడు దేవుడు ఎవరంటే జీవము కలిగిన దేవుడు, యుగ సమాప్తి వరకు మనతో ఉండేవాడు, యుగ యుగములు జీవించేవాడు. ఆయన నేనే అంటున్నాడు, మీ దేవుడు అని అంటున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడంటున్నాడు. పైన ఆకాశం ఎందే కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ నేను తప్ప ఎవరు మీకు లేరు అంటున్నాడు. అయితే మనుషులు ఏం చేస్తున్నారంటే, దేవుడు ఏం చేశాడు? మనల్ని మనుషులను చేశాడు. గమనించాలి, దేవుడు ఏం చేశాడు? మనల్ని అందరినీ చేశాడు.
ఇప్పుడు మనం ఎవరికి మొక్కాలి? ఎవరిని ఆరాధించాలి? మనల్ని సృష్టించిన దేవుని ఆరాధించాలా, లేక మనమే సృష్టించుకున్న దేవుళ్ళను ఆరాధించాలి? ఇప్పుడు లోకము తీరు ఎలాగ ఉన్నదంటే, దేవుడు మనల్ని తయారు చేసేది, మనమే దేవుళ్ళను తయారు చేద్దాం కదా అని ఎవరికి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు కదా. ఎవరికి ఇష్ట ప్రకారం వారు చెక్కేస్తూ ఉన్నారు. రాయికి చెక్కుతూ ఉన్నారు కదా, బండలకు చెక్కేస్తూ ఉన్నారు, చెక్కలకు చెక్కేస్తూ ఉన్నారు, మట్టితో చెక్కేస్తూ ఉన్నారు, రూపిస్తూ ఉన్నారు, ప్లాస్టిక్తో పోత పోస్తూ ఉన్నారు, ఇనుముతో పోత పోస్తూ ఉన్నారు, వెండి బంగారాలతో పోత పోస్తూ ఉన్నారు కదా. వారికి ఇష్టమైనట్లుగా చేసుకొని ఇదే మా దేవుడు అని భ్రమపడుతూ బ్రతుకుతున్నారు. అందుకే మరి ఈ మనుషులను సృష్టించిన దేవుని ఆరాధిస్తున్నామా, లేక మనుషులే తయారు చేసుకున్న దేవుళ్ళను విగ్రహాలను ఆరాధిస్తున్న మనుషులను దేవుడు చేయగలడు కానీ దేవుని బిడ్డలారా మనుషులు దేవుని చేయలేరు. గమనించాలి. ఇక్కడ దేవుడు మనల్ని సృష్టించాడు గనుక మనము ఆయనను ఆరాధించాలి. అలా కాకుండా మనుషులే దేవుని తయారు చేసుకొని వాటిని ఆరాధిస్తే ఇది ఎంత ఘోరమైన పాపము, ఎంత ఘోరమైన శాపము చూడండి. అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషులను దేవుడు చేయగలడు కానీ మనుషులు దేవుని చేయలేరు, ఎంత మాత్రము కూడా చేయలేరు. గుర్తుపెట్టుకోనండి, మనుషులమైన మనల్ని దేవుడు తయారు చేశాడు కానీ మనుషులే దేవుని తయారు చేయలేరు. అయినను మనుషులు దేవుళ్ళని విగ్రహాలు చేసి వాటిని పూజిస్తూ ఉన్నారు. అయినను మనుషులు దేవుళ్ళు దేవతలు అని విగ్రహాలను తయారు చేసుకొని ఈయనే మా దేవుడు, ఈయనే మా దేవత అని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు చెప్తున్నాడు కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం 5వ వచనములో, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. ఆమేన్. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇది ఎవరు చెప్పిన మాట? ఒక మనుషుడు చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాటే. మనుషులు వారికి ఇష్టమైనట్లుగా తయారు చేసుకొని చేస్తూ ఉన్నారు. దేని కొరకు? వారు జీవనోపాధి కొరకు, వారు బ్రతుకుదిరువు కొరకు వాటినన్నిటినీ తయారు చేసుకొని వాటిని వెంబడిస్తున్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయము 4 నుండి 8 వరకు చూసి చదివినట్లయితే కనుక ఆ విగ్రహములు ఎలాగున్నాయి? వట్టి విగ్రహములంట. అవి ఎలాగున్నాయో చూడండి. వారు తయారు చేసుకున్న విగ్రహములు వెండి బంగారువి. అవి మనుషుల చేతి పనులు. గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు అందరూ కూడా తయారు చేసుకున్నది ఎవరు చేశారమ్మా? దేవుడు చేశాడా? ఎవరు చేశారు? మనుషులు చేసుకున్నారు. మనుషులు దేవుని తయారు చేయగలరా? చెప్పండి. మనుషులు దేవుని తయారు చేయగలరా? అది వల్ల అవుతుందా? అది తప్పు నాయనా, అమ్మా అది తప్పు అని చెప్తే మీరు చెప్తున్నది తప్పు, మీరు బోధిస్తున్నది తప్పు, మీరు మాట్లాడుతున్నది తప్పు అని తిరగబడుతూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా ఎంత యాతన పడుతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారువి. చదవాలి. అవి మనుషుల చేతి పనులు. ఎవరు చెప్తున్నారు? చూడండి అమ్మా, వెండి బంగారు. ఇప్పుడు బంగారు ఉంది, ఉంగరాలు ఇవన్నీ కొంచెం ఇలా బిళ్ళలను చేసుకుంటాం. దాని మీద ఏం చేస్తారు? ఒక విగ్రహాన్ని అలాగ పెట్టేస్తారు, అచ్చుగుద్దుతారు. అచ్చుగుద్దినప్పుడు దాన్ని చూసి ఏం చేస్తారు? ఉంగరానికి పెట్టుకొని ఇట్లా అనుకుంటాం అనుకోమా?
అనుకుంటారు. ఎవరు చేశారు దీన్ని? ఎవరు చేశారు? మనుషులే. చేసినోనికి భయం లేదు, చేయించుకునేవానికి భయం ఉంది. చేసినోడు బాగా ఇలాగ ముక్కుంటూ ఇలాగ తీసుకొని ఇట్లాగ ముక్కుంటూ ఎలాగ అనుకొని ఆయనకు అవసరం వచ్చినప్పుడు, నాయన సార్ ఇదిగో నాకు అవసరం ఉంది, ఈ ఉంగరం తీసుకొని ఎంత అవుతుందని చెప్పి నాకు డబ్బులు అన్నారనుకో, తీసుకొని ఏం చేస్తాడు? అమ్మో దీని మీద దేవుడు ఉన్నాడు, దేవత ఉందని దాన్ని తీసుకొని ముక్కొని పక్కన పెడతాడా? తీసుకొని అగ్నిలో వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తాడు? అగ్నిలో వేస్తాడు. నీకు తెలివిందా లేదా, భయం ఉందా లేదా, ఏమనుకుంటున్నాను, దేవుని అగ్నిలో వేస్తానంటే పోరా పిచ్చోడా, నీకేం తెలుసు, అది చేసినది నేనే. ఏమంటాడు? భయపడతాడా? చెప్పండి. కంసాలి భయపడతాడా? భయపడడు. ఎందుకంటే దాన్ని చేసినది నేనే. ఎందుకంటే అలాగ చేస్తే మీరు తీసుకుంటారు, అలాగ చేస్తే మీరు ఆకర్షితులు అవుతారు. మా వ్యాపారం కొరకు మేము చేసుకుంటాం. గమనించండి, బంగారు వ్యాపారం ఎలాగుంటుందో తెలుసా? వాళ్ళు ఉదయాన్నే లేస్తారు, ఇలాగ ముట్టించేసి ఇలాగని ఇలాగనేసి దండ పెట్టుకొని పూలు వేసి టెంకాయ కొట్టి అక్కడిక్కడ చేసి జిల్లేడు పూలు పెట్టేసి సనిమికాయలు కట్టేసి పచ్చిమిరకాయలు కట్టేసి దిష్టి బొమ్మ పెట్టేసి రకరకాలుగా అన్నీ చేసి ముక్కి 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 ముక్కినంత వరకు వాళ్ళు బయటికే రారు. ఆడ వచ్చి గిరాకీ వచ్చినాగా నిలబడుకొని ఉండాలి. ఎందుకు? ఏమని ముక్కుతారు? నీవు పరిశుద్ధ దేవుడవు, నీవు నీతిమంతుడవు, నీవు యథార్థవంతుడవు, నేను కూడా అలాగని బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, మోసం చేయను, అన్యాయం చేయను అని ముక్తాడా? కదా. ఆడ ముక్కి వస్తానే వచ్చి ఒకటి తెచ్చి కాళ్ళగజ్జలు ఇడాగ తెచ్చేసి ఇడ పెట్టేసి ఇవెంతనో చూడండి అంటే ఇలాగ చూసి ఆడ పెట్టేసి వస్తాయి 300 320 ఎంత? అదే వాడి దగ్గర తీసుకుంటే కనుక 7,000 తక్కువ రాదు. మరి ఇది మోసము కాదా? దేవుని బిడ్డలారా, వారికి భయము లేదు, వారికి చింత లేదు, చేసేది మోసం, వారు చేసేది అబద్ధం, వారు వ్యాపారం కొరకు. కాబట్టి ఈరోజు మనమైతే ఎలాగున్నాము? దేవుడు చేసిన ప్రజలము, దేవుని సొత్తు ఉన్నాము. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా ఆయన పరిశుద్ధులముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఎలాగుండాలి? ఏదైనా ఒకటి దొరికిందనుకోండి, ఏం చేయాలి? అమ్మో ఇది నాది కాదు. ఎందుకు తెలుసా? పొరుగు వారిది ఏదైనా కానీ మనం ఆశించకూడదు. ఇప్పుడు మనకు ఏదైనా ఫలానా దొరికింది అనుకోండి, ఏం చేయాలి? మనం తీసుకోకూడదు. లేకుండా తీసుకొని ఇది ఎవరితో ఇక్కడ పడింది, ఎవరో ప్లీజ్ ఎవరో తీసుకోండి అని చెప్తాం. మోసం చేయకూడదు. ఎందుకు? దేవుని పిల్లలు. అందుకు ఇక్కడ దేవుడు కోరుకుంటున్న మాట ఏమిటంటే, విగ్రహముల జోలికి వెళ్తే కనుక వారి విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు. చదవాలి అక్కడ నుంచి. మనుషుల చేతి పనులు గమనించండి. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు. గమనించండి అమ్మా. ఇప్పుడు కొన్ని విగ్రహములు ఉంటాయి, నోరు పెట్టింటారు. గమనించారా? నోరు ఉంటుందా? బొమ్మకు ఉంటుందమ్మా, విగ్రహానికి ఉంటుందా? నోట్లోకి తీసుకొని పోయి బాగా మంచిగా నెయ్యి తీసుకొని పోయి తాగు అంటే తాగుతుందా? నచ్చిందే అమ్మా, తాగుతుందా? తాగదు. అన్నం తినిపిస్తే తినదా? అందుకు వాటికి నోరుండి పలకవు, కన్నులు ఉంటాయంటమ్మా. గమనించండి, కన్నులు ఉంటాయంట, కానీ నువ్వు ఎక్కడ పోతానే కానీ ఇట్నే చూస్తా ఉన్నట్టుంటాయి. కన్నులు ఇట్నే ఉంటాయి, నిన్ను చూస్తున్నట్టుంటాయి, కానీ అది చూడలేదంట. కన్నులుండి ఉంటాయి. ఎవరు పెట్టారు అవి? మనుషులు పెట్టారు చక్కగా. అది చూడలేదు, చూస్తూ ఉందేమోనని అక్కడికి వెళ్ళి ఒక పుల్ల తీసుకొని పోయి అలా ఎవరు లేకున్నప్పుడు చిన్నగా పోయి కన్నుగుడ్లు అలా పొడసండి చూద్దాం అని. పనికి మళ్ళాడా, నా కన్ను పొడిచినావు నువ్వు, ఇప్పుడే నేను నిన్ను శపిస్తానంటదా? రుద్దుకుంటుందా చేతులతో? ఒట్టిది. ఏంటి? వాటికి కన్నులుండి చూడలేదు. నువ్వు పడుతున్న బాధ ఏమిటో దానికి తెలియదు. నువ్వు ఏడుస్తూ ఉన్నా చూస్తూ ఉన్నట్లుంటుంది, కానీ నిన్నేమీ చేసేదానికి లేదు. నువ్వు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. ఇంకా చెవులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి.
ఊరకు ఆడాడే, లోపల మెదడులోకి ఉండదు బొక్కలు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత చెప్పినా కానీ దానికి దగ్గర ఏమే కానీ, నువ్వు డ్రమ్ములు పెట్టు, క్యాన్లు పెట్టు కదా, డీజేలు పెట్టు, ఎన్ని పెట్టి డుమ్ము 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 డమ్ము డమ్మని పగులుతూ ఉండాలి తప్ప దాని షవర్లోకి ఏమీ పోదు. అరే రే బాబు చిన్నగానే అంటారా అనదు. మీకోసమే నేను నిలబడేది కానివ్వండి, దంచుకొని అంటూ ఉంటుంది. ఏమీ చెవులు ఉంటాయి కానీ వినపరాదు. ఇంకా ముక్కులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, ముక్కులు ఉంటాయి కానీ అని ఏ మాత్రము కూడా వాసన చూడలేవు. చేతులు ఉంటాయి కానీ మీరు పెట్టుచున్న నైవేద్యమును అది తినలేదు. ఎందుకో తెలుసా? మనుషులే తయారు చేశారు, మనుషులే తయారు చేశారు. చేతులుండి ముట్టుకొనలేవు, పాదములు ఉండి కూడా నడవలేదు. ఎక్కడ ఉండేది అక్కడే ఉండాల్సింది, నోరు మూసుకొని అంతే. ఎందుకో తెలుసా? ఎవరు చేశారు దాన్ని? మనిషి చేశాడు కాబట్టి నువ్వు అక్కడే ఉండాల్సిందే. నువ్వు కదిలేదానికి లేదు. నిన్ను కదిలియాలన్నా, ఎత్తినా దించినా ఎత్తి వేసినా కానీ సైలెంట్గా ఉండాలి తప్ప, పగిలిపోవాలి తప్ప, అరిగిపోవాలి, కరిగిపోవాలి, కనపరాకుండా కనుమరుగైపోవాలి తప్ప ఏమి చేసేదానికి ఉండదు. పాదములుండి నడవలేదు, గొంతుంది కానీ మాట్లాడలేదు. అదిగదిగదిగో వాటిని చేయువారును వాటి యందు నమ్మికించువారును వాటి వంటి వారైనారు. గుర్తుపెట్టుకోనండి, వాటిని చేయువారును వాటి యందు నమ్మికించువారును మీరు కూడా వాటిని ఆరాధిస్తే వాటి వంటి వారై ఉంటారు తప్ప మీరు మాత్రముగా ఉండరని దేవుడు స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరు చేశారు వీటిని? చెప్పండి, ఎవరు చేశారమ్మా? మనుషులు చేశారు. ఇది గొప్ప విచిత్రం ఏంటో తెలుసా? మనిషి మెడ తెగిపోతే దాని కుక్క మెడ తెచ్చి, కుక్క తలకాయ తెచ్చి తగిలిచ్చి తగులుకుంటుందా? బతుకుతాడా? చెప్పండి ఎవరైనా. ఇప్పుడు ఒక మనిషి తల నరకబడింది కదా, ఆ మనిషి తలకు గాడిద తల తెచ్చి తగిలిస్తే బ్రతుకుతాడా? అతుకుతుందా? విచిత్రం ఏంటో తెలుసా? మనిషి వేరే, జంతువు వేరే కదా. మనిషికి ఆత్మ ఉంది, జంతువుకు ఆత్మ లేదు. ఆత్మ కలిగిన మనిషి యొక్క దేహానికి మండ్యానికి ఆత్మ లేని జంతువు యొక్క తలను అమర్చి అలాగ పెడితే ఎలాగ నమ్ముతా ఉన్నారు చెప్పండి? ఎంత మోసపూరితమైనది కాదా ఈ లోకము? ప్రజలు ఎంత అమాయకులు కాదా? ఏం చేస్తున్నారమ్మా? వింటా ఉన్నారా? గ్రహిస్తూ ఉన్నారా? మనుషులు ఎలాగంట వారికి బాగుండేదానికి, వారికి ఇష్టమైన దానికి, అసలు ఒకరి రక్తం ఒకరికి సరిపోక నీది ఏ గ్రూపో, నీది జెడ్ గ్రూపో, నీది ఎక్స్ గ్రూపో, ఆర్ గ్రూప్ అన్నట్లుంది కదా. ఏ గ్రూపో తెలియక ఆ రక్తాన్ని తీసి పరీక్షించాలి, ల్యాబ్కు పంపాలి. ఆ రక్తం ఇది సూపులైతేనకే దాన్ని ఎక్కించాలి. ఆటికే ఎన్నెన్నో రోగాలు. మళ్ళా ఈ రక్తం ఇది ఓ గ్రూప్ కాదు, ఇది ఏ గ్రూపు, ఏకి ఓకి కుదరదు కదా, బి గ్రూపుకి ఏ గ్రూప్కి కుదరదు. ఈ ఒకరి మనిషి రక్తాలు ఒకరికే సరిపోకపోతే మనిషికి ఎక్కడ, జంతువుకి ఎక్కడ? మనిషి శరీరానికి జంతువు తలకాయ తెచ్చి అమరిస్తే ఇది ఎలాగ నమ్మాలి చెప్పండి? అతుక్కుంటుందా? ఆ రక్తం వేరు, మన రక్తం వేరు, ఆ మాంసం వేరు, మన మాంసం వేరు. మనిషి మెడ వంతుంటుంది, తెచ్చి ఎలాగ అమర్చితే బ్రతకలను చెప్పాలి? దేవుని బిడ్డలారా, ఇది సత్యమును సత్యమని చెప్తే నమ్మరు. అసత్యమును తీసుకొని వచ్చి ఇది సత్యమని చూపిస్తే దాన్ని నమ్ముతా ఉన్నారు. సత్యాన్ని తీసుకొని వచ్చి ఇది సత్యము, ఇది మార్గము, ఇది జీవము అని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తే కాదు కాదు అది కాదు, ఇదిగో ఇది అని మాట్లాడుతున్నారు. ఏది సత్యమో చెప్పండి? దేవుని బిడ్డలారా, బహు భయంకరమైన దినాలలో మనం ఉన్నాం. చెడ్డ